చికెన్ బిర్యానీ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు కదా! కానీ చికెన్ బిర్యానీ చేయడానికి చాలా టైం పడుతుంది గదా! అలా కాకుండా ఒకసారి నేను చూపించిన విధంగా చికెన్ పలావ్ చేసుకొని చూడండి. సింపుల్‌గా, టేస్టీగా చాలా బావుంటుంది. ముందుగా 1 కేజీ చికెన్‌లో పసుపు, కొద్దిగా నిమ్మరసం వేసి వాటర్‌తో బాగా కడిగి శుభ్రం చేసుకోవాలి. అలా కడిగిన చికెన్‌లో టేస్ట్‌కి సరిపడా కారం, ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి అందులోనే 1 స్పూన్ ఆయిల్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్‌లో కొంచెం పెరుగు కూడా యాడ్ చేసుకొని చికెన్ పీసెస్‌కి పట్టేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ పలావ్‌కి కాంబినేషన్‌గా గ్రీన్ చికెన్ ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం. దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక ఆయిల్ వేసి అందులో సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు ఫ్రై అయ్యేలోపు ఒక మిక్సీ జార్లో కొత్తిమీర, దాల్చిన చెక్క, లవంగాలు వేసి అందులోనే కారానికి సరిపడా పచ్చిమిర్చి కూడా ముక్కలుగా చేసి వేసుకోవాలి. వీటితో పాటు అందులో కొంచెం జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇందులోనే కొంచెం పెరుగు కూడా వేసి వీటితో పాటు మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీనిలో కొంచెం పసుపు వేసి కలుపుకొని ఇందాక మనం పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందులో వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక మ్యారినేట్ చేసుకున్న చికెన్లో కొంచెం పలావ్కి ఉంచేసి మిగతా చికెన్ని ఇందులో వేసుకోవాలి. ఇదంతా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టి చికెన్ కుక్ అయ్యే వరకు ఉడికించుకోవాలి. చికెన్ బాగా ఉడికాక ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టి గ్రేవీ తిక్కుగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ వచ్చాక కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ చికెన్ రెడీ. ఇప్పుడు పలావ్ ఎలా చేసుకోవాలో చూద్దాం. దానికోసం స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ అండ్ నెయ్యి యాడ్ చేసి నెయ్యి వేడయ్యాక దాల్చిన చెక్క ఇంకా లవంగం వేసి ఒకసారి ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఫ్రై అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని బాగా కలిపేశాక ముందుగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఇందులో వేసి
50% ఉడికించుకోవాలి. చికెన్ కొంచెం ఉడికాక గంట ముందు నానబెట్టుకున్న బియ్యాన్ని, దీంట్లో మీకు కావాలంటే బాస్మతి రైస్ అయినా వాడుకోవచ్చు, నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేసి కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఈ రైస్ కొంచెం ఫ్రై అయ్యాక వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. హై ఫ్లేమ్ పైన 3 విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి వెంటనే మూత తీయకుండా ఒక 20 నిమిషాలు దాన్ని అలా వదిలేయాలి. 20 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేస్తే వేడి వేడి చికెన్ పలావ్ రెడీ. ఇలా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.